భద్రాద్రి జిల్లాలో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా డిఆర్డీఏ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఐడీఓసీ ప్రాంగణంలో మహిళా సంఘాల సభ్యులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జితేష్ బి పాటిల్ పాల్గొన్నారు. ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఇక మెక్మా మహిళా సంఘం సభ్యులు స్వచ్ఛతా హీ సేవ, స్వచ్ఛదనం, పచ్చదనం అమ్మ పేరు మీద మొక్క, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయి విధానం, ప్లాస్టిక్ నిర్మూలన, మరుగుదొడ్డి నిర్మాణం, వాడకం, ఇంకుడు గుంతల నిర్మాణం, ఉపయోగాల థీమ్లతో కూడిన ముగ్గులను కలెక్టర్ పరిశీలించారు. అక్టోబర్ 2 ఈవెంట్స్ వారు పాల్గొన్నారు. అన్ని ప్రాంతాల సందర్భంగా ఇక్కడ ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ముగ్గు పోటీలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో డిఆర్డిఓ గారు మరియు మెప్మా సిబ్బంది, రూరల్ అండ్ అర్బన్ మన మహిళా సమాఖ్య అందరు మహిళలు ఇక్కడ చాలా ఒక మంచి సందేశంతో ముగ్గు వేయడం జరిగింది. అండ్ మెసేజ్ అందరికి ఒకటే ఉంది, దట్ మనం చెత్త అంటే అందరు ఏమనుకుంటారు అంటే శానిటేషన్ సిబ్బంది బాధ్యత, అది ఇంటి నుంచి తీసుకుపోతారు కరెక్టే, కానీ వాళ్ళందరూ కూడా మన సోదరులే. సో నా విజ్ఞప్తి అందరికీ ఒకటే ఉంది, ఇంట్లోనే తడి చెత్త పొడి చెత్త వేరే చేయండి. ఇంట్లో ఉన్న మహిళలే కాదు పురుషులకి కూడా ఇది బాధ్యత. సో తడి చెత్త పొడి చెత్త వేరే చేసుకుంటే ప్లాస్టిక్ ఏదైతే ఉందో మీ దగ్గర ప్లాస్టిక్ బాటిల్లో నింపుకుంటూ ఈకో బ్రిక్స్ తయారు చేయండి. పిల్లలకి అది ఆదర్శంగా ఉంటుంది, వాళ్ళు కూడా భావి తరాలకి ఆదర్శంగా ఉంటారు. అదే విధంగా తడి చెత్త వేరే చేసుకొని మన గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఎరువు, పొడి చెత్త మనం రీసైక్లింగ్ చేసుకుంటాము. దాని గురించి కూడా రేపు పోటీలు ఉన్నాయి, స్కూల్ పిల్లలే పార్టిసిపేట్ చేస్తారు. ఈ విధంగా చూస్తే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అందరికీ ఆదర్శంగా నిలబడుతుంది. సో ఇక్కడ ఇంత ఉత్సాహంగా ఇక్కడ మహిళలు జమ అయినారు, నాకు చాలా సంతోషంగా మరియు గర్వంగా సందర్భంగా ఇక్కడ ఈ రోజు